హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను రిక్వెస్టెడ్ వీడియో అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి రెమెడీ చెప్పమని చాలా రోజుల మట్టి అడుగుతున్నారు కదా. రీసెంట్గా నేను ఒక హెయిర్ ప్యాక్ చెప్పినప్పుడు అందులో హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేశాను. ఏం హెయిర్ ఆయిల్ యూస్ చేశానో తర్వాత చెప్తానని చెప్పాను కదండి. నేను ఇది 2 months మట్టి అయితే యూస్ చేస్తున్నాను. నా హెయిర్ అనేది చాలా బాగా పెరిగింది. నేను ఒక్కదాన్నే కాదండి, మా ఇంట్లో చాలామంది యూస్ చేస్తున్నారు. మా బాబుతో సహా యూస్ చేస్తున్నారు అనమాట. చాలా ఒత్తుగా పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా చాలా బాగుందనమాట. కంపల్సరీ ట్రై చేయండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో సూపర్ హెయిర్ ఆయిల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు కాదు, అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అని చెప్తాను. డబల్ థమ్స్అప్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. 100% రిజల్ట్ అండి. ఇది యూస్ చేశాక నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ సమస్య లేదు. తర్వాత ఈ హెయిర్ ఆయిల్ ఒక్కటే కాదండి, మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కూడా మనం అప్లై చేయాలన్నమాట. అవి కూడా నేను ముందు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూద్దాం రండి. ఈ హెయిర్ ఆయిల్ తయారీకి మనకు కావాల్సింది అలోవెరా. మీడియం సైజు ఉన్న అలోవెరా నేను తీసుకున్నాను. అలోవెరాని చెట్టు నుండి కట్ చేసిన 1/2 అవర్కి యూస్ చేయాలి. ఎల్లో కలర్లో ఉంటుంది కదా లిక్విడ్, అది పోయిన తర్వాత మనం యూస్ చేసుకోవాలి. నేను కట్ చేసి 1/2 అవర్ పైన అయిపోయిందండి. నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది కొద్దిగా కట్ చేసుకొని అలోవెరా జెల్ అనేది మనం తీసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అలోవెరా అనేది మన హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అలోవెరాని కట్ చేస్తున్నాను. ఫ్రెష్ అలోవెరా అనేది యూస్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికప్పుడు తీసుకున్న అలోవెరాలో మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అలోవెరా గురించి మనకి ఆల్రెడీ తెలుసు కదా, హెయిర్ గ్రోత్కి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలోవెరా అనేది. నేను ప్రిపేర్ చేసే హెయిర్ ఆయిల్ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ అలోవెరా అనేది తీసుకున్నానండి. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే అలోవెరా కూడా మీరు ఎక్కువగా తీసుకోండి. అంటే నేను ఇక్కడ 2 లీవ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎంత తీసుకోవాలి ఏంటి అని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. మీరు 2 నుండి 3 వరకు అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేను అలోవెరాని కట్ చేసుకొని ఇలా ముక్కల కింద తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న అలోవెరా ముక్కలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో చూసుకుంటూ వెళ్తే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ రావు. గ్రైండ్ చేసుకున్న అలోవెరాని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనె అనమాట. హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా నా హెయిర్ అనేది ఇంత పొడవుగా పెరగడానికి కారణం మస్టర్డ్ ఆయిల్ అనమాట. మీకు అందుబాటులో ఉంటే మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేయండి. అందరి దగ్గర మస్టర్డ్ ఆయిల్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయిల్ అనేది ఎలా కరెక్ట్గా ప్రిపేర్ చేయాలి అని. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను, చూసేయండి. హాయ్ అండి, మ్యారేజెస్కి, బర్త్డే ఫంక్షన్స్కి మనం గిఫ్ట్స్ అనేది ఇవ్వటం కామన్ అనమాట. మనం ఇచ్చే గిఫ్ట్స్ అనేవి యూనిక్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, సూపర్గా ఉండాలనుకుంటాం. అలాగే బడ్జెట్లో కూడా ఉండాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఉండాలి అనుకుంటే మనం చాలా రకాల షాప్స్ అయితే తిరగాల్సి వస్తుంది. అలా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు అనమాట. మనకి నచ్చిన గిఫ్ట్స్ అయితే మనం హ్యాపీగా ఇవ్వచ్చు అనమాట. అదేలా అనుకుంటున్నారా? డ్రీమ్ గిఫ్ట్స్ అండ్ ఫ్యాషన్స్ అండి. వీళ్ళ దగ్గర అన్ని రకాల గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి నచ్చిన గిఫ్ట్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద నేను చూపించేవి చాలా కొన్నేనండి. ఇంకా చాలా రకాల గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద కనపడే ఇమేజెస్లో ఏమైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇంకా చాలా రకాల గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే శారీస్ అండ్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సిఓడి ఆప్షన్ అనేది లేదు, ఆన్లైన్ పేమెంట్ అనమాట. మనకి డెలివరీ కూడా 10 to 15 days టైం పడుతుంది. డెలివరీ వచ్చిన తర్వాత మీరు వీడియో షూట్ కూడా చేయాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బడ్జెట్లో సూపర్ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి.
కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అనమాట, మిరియాలు అనేది యాడ్ చేసుకోవాలి. మిరియాలు ఎందుకు యాడ్ చేస్తామంటే హెయిర్ గ్రోత్కి సూపర్గా వర్క్ అవుతాయండి మిరియాలు అనేవి. చాలా ఎక్కువ మంది సఫర్ అయ్యే విషయం అయితే డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి మనం రకరకాల షాంపూలు అయితే యూస్ చేస్తుంటాం, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. మిరియాలు యూస్ చేసినప్పుడు మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉండి డాండ్రఫ్ని తగ్గించడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంతేకాదు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, మన హెయిర్ అనేది ఒత్తుగా దృఢంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు అనేది వేసుకున్నాక అవి ఒక 2 నిమిషాలు అనేది కోకోనట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా పేస్ట్ని కోకోనట్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలోవెరాని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకోవాలి. మనకి టైం అయితే 15 to 20 మినిట్స్ అనేది పడుతుంది. ఇంత టైం అయితే పడుతుందండి, మనకి కరెక్ట్గా రెడీ అవుతుంది. దగ్గరే ఉండి రెడీ చేసుకోవాలి. అలోవెరాలో ప్రొటిలైటిక్ ఎంజైమ్స్ అనేవి మన హెయిర్ని బాగు చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మన హెయిర్ అనేది కుదుళ్ళ నుండి స్ట్రాంగ్గా ఉండడానికి అలోవెరా సూపర్గా వర్క్ అవుతుందండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది. ముఖ్యంగా మన హెయిర్ అనేది ఎక్కువగా రాలుతుంది, మనం హెయిర్ అనేది దువ్వినప్పుడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, తర్వాత మన హెయిర్ అనేది చిక్కులు పడుతుంది, చాలా రఫ్గా ఉంటుంది అన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అలోవెరా యూస్ చేసినప్పుడు మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలోవెరా యూస్ చేసినప్పుడు మన హెయిర్ అనేది స్మూత్గా మృదుగా ఉంటుందన్నమాట. మనకి రఫ్గా ఉన్న హెయిర్ అయితే అస్సలు ఉండదండి, మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా మన హెయిర్ ఆయిల్ అనేది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, అలోవెరాలో ఫంగల్ వ్యతిరేక లక్షణాలు అనేవి డాండ్రఫ్ని పోగొట్టడానికి సూపర్గా వర్క్ చేస్తాయండి. కొంతమందికి డాండ్రఫ్ లేకపోయినప్పటికీ కూడా ఇచ్చింగ్ సమస్య అయితే ఉంటుందన్నమాట. ఇచ్చింగ్ సమస్యను కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలోవెరా అనేది మన హెయిర్కి ఒక మంచి కండిషనర్లా పనిచేస్తుంది. మన హెయిర్ అనేది సూపర్ స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి ఇది చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. హెయిర్ ఆయిల్ అనేది కరెక్ట్గా రెడీ అయిందా లేదా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. అలోవెరా అనేది మనకి గోల్డ్ కలర్లో ఉండాలి, ఆయిల్ అనేది పైకి తేలాలి. కరెక్ట్గా మనకి ఆయిల్ అనేది రెడీ అయినట్లండి. చూస్తున్నారు కదా, అడుగున అలోవెరా ఉంది, హెయిర్ ఆయిల్ అనేది మనకి పైకి తేలిందనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి 1 అవర్ పాటు దీన్ని ఇలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ అనేది మనకి చల్లగా అయిందనమాట. ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గిన్నెలు అయితే స్ట్రెయిన్ చేస్తున్నానండి. మీరు ఆయిల్ని ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నారో అందులోనే డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. నేను తర్వాత గాజు కంటైనర్లోకి షిఫ్ట్ చేశాను. ప్రజెంట్ అయితే నేను బౌల్లోనే చూపిస్తున్నాను. స్ట్రెయిన్ చేయడానికి మీరు స్ట్రెయినర్ కాకుండా క్లాత్ సహాయం తీసుకుంటే ఇంకా బాగా స్ట్రెయిన్ చేయొచ్చు. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయండి, హెయిర్ ఫాల్ సమస్య అయితే కంట్రోల్ అవుతుంది. ఎన్ని యూస్ చేసినా రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు అనమాట. ఇక నేను చూపిస్తున్నాను, ఆయిల్ చూసారు కదా మనకి ఈ కలర్లో అయితే ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి, హెయిర్ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసినా కొంచెం గోరువెచ్చగా అప్లై చేయాలి. డబల్ బాయిలర్ మెథడ్లో కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు అప్లై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇక్కడ ఫస్ట్ అయితే నా హెయిర్కి ఉన్న చిక్కు అనేది నేను తీస్తున్నాను అనమాట. చిక్కు తీసుకున్న తర్వాతే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిక్కు తీయకూడదు, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. చాలామంది ఏంటంటే చిక్కు అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి డ్రై హెయిర్ మీద చిక్కు తీయకూడదు, హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిక్కు తీస్తారు. అది కరెక్ట్ కాదు. హెయిర్ ఫాల్ అనేది మనకి ఎక్కువగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిక్కు తీస్తే. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అయితే మన హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. కుదుళ్ళ నుండి చివరి వరకు కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడే మన హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా స్కాల్ఫ్కి అనేది అప్లై చేయాలి. హెయిర్ ఆయిల్ అంటే పైపైన అప్లై చేయకూడదండి, చాలామంది పైపైన అప్లై చేస్తారు. అలా కాకుండా ఎవరి సహాయమైనా తీసుకొని కొంచెం కొంచెం పార్టీషన్స్గా తీసుకొని హెయిర్కి మొత్తం కూడా అప్లై చేయాలి. స్పిట్టెన్స్కి కూడా అప్లై చేయండి. కొంచెం గోరువెచ్చగా చేసి ఆయిల్ అనేది అప్లై చేయండి. స్పిట్టెన్స్ ప్రాబ్లం కూడా రాదు, హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చిన్న చిన్న సెక్షన్స్ అనేది తీసుకొని హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. మొత్తం కూడా హెయిర్కి ఇలానే అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసి చూపిస్తాను, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను మొత్తం అప్లై చేశాను, చూడొచ్చు మీరు ఎంత ఆయిల్ అప్లై చేశానో నా హెయిర్కి. నేను ఎప్పుడు ఆయిల్ అప్లై చేసినా ఇలానే అప్లై చేస్తానండి. ఇలా చేసి మనం ఒక 10 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది ఫ్రంట్ భాగంలో చేసుకోండి. మళ్ళీ హెయిర్ అనేది ముందుకు వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. నేను 2-3 వీడియోల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.
ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయండి. తర్వాత నేను మంచి మంచి ప్యాక్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అస్సలు మీకు హెయిర్ ఫాల్ సమస్య కనపడదు. ఈ హెయిర్ ఆయిల్ని మీరు 1 అవర్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచుకొని ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకోండి. సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య అనే మాట ఇక మీకు కనపడదనమాట. మీ హెయిర్ చాలా లాంగ్గా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.